ఈ వీడియోలో రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏమిటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే వీడియోని పూర్తిగా చూడండి. ఫ్యూచర్ లో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుద్ది. ఎవరైతే కొత్తగా మానిటైజేషన్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో, ఆల్రెడీ మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిందో, మీకు తప్పకుండా ఈ వీడియో హెల్ప్ అవుద్ది. నేను ఈ వీడియోలో అసలు రీయూజ్డ్ కంటెంట్ ఎందుకు వస్తుంది, రీయూజ్డ్ కంటెంట్ వస్తే ఏం చేయాలి, అసలు రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. రీయూజ్ మళ్ళీ ఉపయోగించుకోవటము. వేరే వాళ్ళ వీడియోని డౌన్లోడ్ చేసి మళ్ళీ మనం ఉపయోగించుకుంటే మన ఛానల్ కున్న మానిటైజేషన్ తీసేసి రీయూజ్డ్ కంటెంట్ అని ఇస్తారు. మన ఛానల్ కున్న మానిటైజేషన్ అయితే పోయిద్ది. కొత్తగా మీరు మానిటైజేషన్ కి అప్లై చేద్దాం అనుకున్నా సరే, మీరు సీరియల్ కంటెంట్ ని డౌన్లోడ్ చేసి, మూవీ క్లిప్స్ ని డౌన్లోడ్ చేసి మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తే మీకు కూడా రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. మానిటైజేషన్ అప్రూవ్ అవ్వదు అనమాట. చాలా మంది టిక్ టాక్ వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకుని ఆల్రెడీ మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోంచి డౌన్లోడ్ చేసి మీ వీడియోస్ లో యూజ్ చేస్తున్నారు. సీరియల్ కంటెంట్ ని సీరియల్ ఏదన్నా ఉందంటే చిన్న చిన్న క్లిప్స్ ని కట్ చేసి మీ వీడియోస్ లో పెడుతున్నారు. కొంతమంది ఏంటంటే షార్ట్ వీడియోలో పైన మూవీ క్లిప్ పెడుతున్నారు, కింద వీళ్ళు రెసిపీ తయారు చేసే ఓన్ వీడియో పెడుతున్నారు. అలా పెట్టినా సరే మీకు రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. యూట్యూబ్ అనేది స్ట్రిక్ట్ గా తీసుకొస్తున్న రూల్స్ అనేది పక్కా పోయిద్ది అనమాట. నాది పెద్ద ఛానల్ కదా, నాకు 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాది పెద్ద ఛానల్ కదా 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకేం కాదు అనుకుంటే అవ్వదన్నమాట. మీరు ఎంత పెద్ద యూట్యూబర్ అయినా, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా యూట్యూబ్ మిమ్మల్ని పట్టించుకోదు. యూట్యూబ్ ఒకటే పట్టించుకుంటది, ఎవరైతే జెన్యున్ గా వీడియోస్ చేస్తున్నారా లేదా, మా పాలసీల్ని పాటిస్తున్నారా లేదా అనే చూస్తారన్నమాట. కొంతమంది ఏంటంటే మూవీ థియేటర్కి వెళ్తున్నారు, చిన్న చిన్న క్లిప్స్ ని రికార్డ్ చేస్తున్నారు, వాళ్ళ ఛానల్లో పెడుతున్నారు అనమాట. వాళ్ళు ఎందుకు అసలు మూవీ థియేటర్ లో వీడియోలు రికార్డ్ చేస్తున్నారంటే వాట్సాప్ స్టేటస్ పెట్టుకుందాం అని చెప్పేసి రికార్డ్ చేస్తున్నారు. కానీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ యూట్యూబ్ లో కూడా పెడుతున్నారు. అది పెద్ద క్రైమ్. మీరు పోలీస్ స్టేషన్ కూడా వెళ్లాల్సి వస్తుంది. మూవీ థియేటర్ లో వీడియో రికార్డ్ చేయకూడదు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో చాలా మంది నేనే చూస్తున్నాను అనమాట. వాళ్ళు ఏంటంటే డాన్స్ చేస్తున్నారు, వేరే వాళ్ళ మ్యూజిక్ ను వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్ వీడియోస్ చాలా ఉన్నాయి. మీరు సొంతగా డాన్స్ చేసినా సరే మూవీస్ లో ఉన్న సాంగ్స్ ని తీసుకొచ్చి పెడితే దానికి కూడా రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. మీకు డబ్బులు కూడా రావన్నమాట. మీ ఓన్ వీడియోస్ చేయండి, ఓన్ గా జెన్యున్ గానే ఉండండి. యూట్యూబ్ లో ఎవరైతే జెన్యున్ గా ఉంటారో వాళ్ళ ఛానల్ కరెక్ట్ గా ఉంటది. ఎవరైతే యూట్యూబ్ పాలసీలను బ్రేక్ చేస్తారో వాళ్ళ ఛానల్ పక్కా పోయిద్ది. మీరు మూవీ క్లిప్స్ గానీ, సీరియల్ క్లిప్స్ గానీ, ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వీడియోస్ గానీ, టిక్ టాక్ వీడియోస్ గానీ, మళ్ళీ లేకపోతే ఇన్షార్ట్ చాలా ఉన్నాయి అనమాట. చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫేస్బుక్ వీడియోస్ గానీ, లేకపోతే వాట్సాప్ గ్రూప్ లో వచ్చే, టెలిగ్రామ్ లో వచ్చే ఈ చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి. వీటిని తీసుకొచ్చి మీ యూట్యూబ్ లో పెడుతున్నారు. సో అలా పెడితే మీ ఛానల్ కున్న మానిటైజేషన్ పోయిద్ది. లేకపోతే మీరు కొత్తగా మానిటైజేషన్ కి అప్లై చేద్దామన్నా రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. సో రీయూజ్డ్ కంటెంట్ అంటే అర్థమైంది కదా, వేరే వాళ్ళ వీడియోస్ ని తీసుకొచ్చి మళ్ళీ మీరు యూజ్ చేయడాన్ని రీయూజ్డ్ కంటెంట్ అంటారు. ఇంకొంతమంది ఉన్నారు, ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో ఉన్న సేమ్ వీడియోస్ ని తీసుకొచ్చి కొత్త ఛానల్ క్రియేట్ చేసి దాంట్లోనే పెడుతున్నారు. సో అలా పెట్టకూడదు. అలా పెట్టిన రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వీడియోలు క్రియేట్ చేసి మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. సో అది కూడా యాక్సెప్ట్ చేయదు యూట్యూబ్. రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చి అది కూడా పోయిద్ది. మీరు ఏఐ తో వీడియో క్రియేట్ చేయండి, మీ ఓన్ వాయిస్ ఇవ్వండి, మధ్య మధ్యలో కొంచెం టెక్స్ట్ యాడ్ చేయండి, అది యాక్సెప్ట్ చేసిద్ది. సో రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు రీయూజ్డ్ కంటెంట్ ఎందుకు వస్తుందంటే, నేను చెప్పా కదా, ఈ మూవీ క్లిప్స్ ఇవి లేకపోతే వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేసుకోవటము, వేరే వాళ్ళ వాటిని స్క్రీన్ షాట్లు తీసి మీ వీడియోస్ లో పెట్టుకోవటము, ఇలా చేస్తే వచ్చింది. సో ఇలా వీటిని అవాయిడ్ చేసేయండి, రాదనమాట. ఇప్పుడు రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది, ఏం చేసుకోవాలి, వేరే వాళ్ళ కంటెంట్ మనం యూజ్ చేసుకున్నాం కదా మన వీడియోస్ లో, ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేయాలి. డిలీట్ చేసిన తర్వాత ఏం చేసుకోవాలంటే ఎర్నర్ సెక్షన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత సెండింగ్ బై అపీల్ వీడియో అని ఉంటది. స్టార్ట్ అపీల్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. అక్కడ ఏం అడిగిద్దంటే మీరు అపీల్ వీడియో చేయండి. అపీల్ వీడియో చేసి మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి అన్లిస్టెడ్ లో పెట్టి, అన్లిస్టెడ్ లో పెట్టిన వీడియో లింక్ ని ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ కొట్టమని అడిగిద్ది అనమాట. మనం అపీల్ చేసుకోవాలి. అంటే వేరే వాళ్ళ వీడియోస్ మన ఛానల్లో ఉంటే అన్నిటిని డిలీట్ చేసిన తర్వాత మనం కెమెరా ముందుకు, ఇప్పుడు నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అట్లా కెమెరా ముందుకు వచ్చి, హాయ్ యూట్యూబ్ టీమ్, మై ఛానల్ నేమ్ ఈస్ తెలుగు టెక్ ఆఫీస్,
ఐఎమ్ క్రియేటింగ్ మై ఓన్ వీడియోస్ విత్ మై మొబైల్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో 5 minutes లోపు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. మీరు ఎట్లా వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు, ఎట్లా తమ్లైన్స్ క్రియేట్ చేస్తున్నారు, కంటెంట్ ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఇవన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేసి ఆ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి యూట్యూబ్ లో అన్లిస్టెడ్ లో అప్లోడ్ చేసి అన్లిస్టెడ్ లో ఉన్న వీడియో లింక్ ని కాపీ చేసుకొని ఇక్కడ బాక్స్ ఉంటది కదా, ఆ బాక్స్ లో పేస్ట్ చేసి సబ్మిట్ కొట్టాలి. సో ఇంత ఉంటది అన్నమాట, ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరు తెలిసి తెలియకైనా సరే ఇన్స్టాగ్రామ్ లో ఉన్న క్లిప్స్ ని, యూట్యూబ్ లో ఉన్న షార్ట్స్ ని, మీ వేరే ఛానల్లో ఉన్న వీడియోస్ ని, లేకపోతే వాట్సాప్ లో టెలిగ్రామ్ లో వచ్చే ఫార్వర్డ్ మెసేజ్ని మీ వీడియోస్ లో యూజ్ చేయొద్దు. ఇలా చేస్తే రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది, మీ ఛానల్ ఉన్న మానిటైజేషన్ పోయిద్ది. అపీల్ చేయాలి, అపీల్ రిజెక్ట్ అయిందంటే మీకు డబ్బులు కూడా రావన్నమాట. సో ఓన్ వీడియోస్ పెట్టుకోండి, కష్టపడి వీడియోస్ చేసి రీయూజ్డ్ కంటెంట్ వచ్చి డబ్బులు రాకుండా చేసుకోవద్దు మీ యూట్యూబ్ ఛానల్ ని. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, అక్కడ నుంచి మెసేజ్ చేయండి. మీకు రీయూజ్డ్ కంటెంట్ గురించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి. సో వాట్సాప్ లో మాట్లాడదాం. థ్యాంక్ యూ.